మొత్తాన్ని కుదిపేస్తుంది. అంటే కేవలం ఒక ఫిలిం ఇండస్ట్రీయే కాదు, పొలిటికల్ ప్లాట్ఫామ్సే కాదు, చివరికి పీఠాధిపతులు కూడా దీని మీద రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. మరోపక్క కుల సంఘాలు కూడా దీని మీద మాట్లాడుతున్నాయి. ఒకేసారి ఇన్ని వివాదాల్లో చిక్కుకోవడం అనేది బహుశా వేణుస్వామికి మాత్రమే చెల్లినట్టుంది. అంటే ఎవరికీ అవకాశం ఇవ్వకుండా తన సంబంధించిన ఇబ్బందుల్ని క్రియేట్ చేసుకోవడంలో ఆయనే ముందున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. వేణుస్వామి వివాదంలో కొత్త అంశాలు తెలియచెప్పడానికి మనతో పాటు వారణాసి నుంచి, బెనారస్ నుంచి లైవ్లో జూమ్లో జాయిన్ అయ్యారు వారణాసి అఘోర శక్తిపీఠం నిర్వాహకులు వైఎస్ బాలకృష్ణ స్వామి. నమస్తే బాలకృష్ణ స్వామి గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గణాక్షిస్తూ. మీరు వేణుస్వామి మీద చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు ఇటీవల కాలంలో. మీకు ఆయనకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? అసలు వైలెంట్ గా రియాక్ట్ అసలు నేను ఎప్పుడు అవ్వలేదండి. ఏ మీడియాలో కదా ఒక్కసారి అయ్యాను. నాకు ఆయనకి వ్యక్తిగత పరిచయం కాదు కదా, కనీసం ఫోన్ లో మాట్లాడేటువంటి ఇది కూడా లేదు నాకు. కానీ ఆయన పెట్టినటువంటి వీడియో క్లిప్ ఒకటి చూసి దాని మీద రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మూర్తి గారికి 5 కోట్లు ఇచ్చాను అని వీడియో పెట్టారు కదా, ఆ వీడియో చూసి అసలు మూర్తి గారు ఏంటో నాకు తెలుసు. ఆయన అసలు దేనికి కూడా చెయ్యి చాచడు, చాలా కరెక్ట్ మనిషి. అటువంటి వ్యక్తి మీద నోటికి వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే ఎంత దరిద్రంగా ఉంటుందండి. వాళ్ళిద్దరూ కన్వెన్షన్ చేసుకున్నటువంటి ఒక ఆడియో క్లిప్ లో వాళ్ళ శ్రీమతి గారు ఈనావాణియో వేణువాణియో సమేత ఉంది, వాళ్ళు బ్రాహ్మణ సంఘాలని రమ్మనండి, జర్నలిస్టులను రమ్మనండి, వస్తారు. నిజంగా నువ్వు బ్రాహ్మణులు కుటుంబానికి చెందినటువంటి దాని అయినా కాకపోయినా ఒక నీలో ఉన్నటువంటి మ్యాటర్ జెన్యూనిటీ అయితే, మీరు చేసిన ఎడ్యుకేషన్ జెన్యూనిటీ అయితే బ్రాహ్మణ సంఘాలని కాదండి, ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఈ కులాన్ని ఎందుకు తెస్తున్నారో అసలు నాకు అర్థం కావట్లా. కామాఖ్య గురించి ఫస్ట్ ఆయనకి ఏం తెలుసో చెప్పమనండి. నేను లైవ్ డిబేట్ కూడా సిద్ధమే. ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుని కామాఖ్య గురించి మాట్లాడితే ఎలా అండి? కామాఖ్య అంటే కామితార్థాలను తీర్చేటువంటి తల్లి. అసలు ఆ తల్లిని గురించి నేను యోని పూజలు చేస్తాను, అసలు యోని పూజ ఎలా చేస్తారో తెలుసా ఆయనకి? యోని పూజ అంటే ఏంటో తెలుసా ఆయనకి? ఆ కామాఖ్యలో బలులు ఇస్తారు అన్నారు. అసలు బలులు మందిరాల్లో ఇవ్వరు. కామాఖ్యాదేవి గుడిలో మందిరంలో బలులు అనేటువంటివి ఇవ్వరు. బయట బలిపీఠం అని ఒకటి ఉంటుంది, అందులో ఇస్తారు. పంచమకారాలతో పూజ చేస్తాను. అసలు పంచమకారాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, పోనీ తను ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు జాతకాన్ని పరిశీలించినప్పుడు ముందర ఆడవాళ్ళ జాతకాన్ని పరిశీలిస్తారు, తర్వాత మగవాడి జాతకానికి వస్తారు. ముహూర్తం బాగలేదు అన్నాడు కదా, అసలు ముహూర్తం అంటే ఏంటి? నిశ్చితార్థానికి ముహూర్తం ఉంటుందా? ఉండదు. దుర్ముహూర్తం అనేటువంటిది చూసుకొని మంచి ముహూర్తం రాగానే, ముహూర్తం అంటే మంచి టైప్ రాగానే గణపతి పూజ చేస్తారు నిశ్చితార్థానికి. శుభవాన్ని పెళ్లి చేసుకుంటే ఏదో సామెత ఉంటుందిలే, ఆ సామెత ప్రకారం శుభవాన్ని పెళ్లి చేసుకుంటే ఎప్పుడు విడాకులు సరియో జరగలేమిటి దరిద్రంగా? అసలు మనిషి కూడా ఉంటాడా? నాకు అర్థం కాలేదు. అన్నం తింటున్నాడా, పెంట తింటున్నాడా? మీరు ఇంకో ఆరోపణ చేశారు. మీరు ఏంటంటే వేణుస్వామికి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయని. లింకులు ఉన్నాయని నా అనుమానమేనండి, నేను ఆరోపణ చేయలా. నా పర్సనల్ ఒపీనియన్ అది అన్న. డ్రగ్స్ మాఫియాకి లింకులు ఎందుకు ఉన్నాయి రీజన్ చెప్తా నేను. ఈయనంతటా ఈయనే చెప్పాడు కదా, నాకు పబ్బులు ఉన్నాయి, బార్ షాపులు ఉన్నాయి, గోవాలో ఎక్కువగా పలుకుబడి ఉంది. 99% పబ్బులు మెయింటైన్ చేసేవాళ్ళు డ్రగ్స్ ఖచ్చితంగా చేస్తారు. ఆ ఉద్దేశంతో ఎడ్యుకేషన్ చేశాడు కానీ ఆయన మీద కోపము కాదు, ఆయన మీద ద్వేషము కాదు. ఇంత ఎందుకంటే అసలు శోభితా గారిది, నాగార్జున గారి శోభితా గారిది, చైతన్య గారిది ఇదైనప్పుడు TV5 మూర్తి గారు క్లారిటీ ఇచ్చినప్పుడు ఈయన నోరు మూసుకొని ఉండొచ్చు కదండి.
కెలుక్కొని నాకు 5 కోట్లు ఇవ్వాలని ఎలిగేషన్ చేయడం ఏంటి అసలు? అది వాళ్ళు పంపించిన ఆడియో క్లిప్ కూడా ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడినట్టు ఉంది, కానీ ఒక బీప్ సౌండ్ లేదు, హలో అనే శబ్దం లేదు, ఏదో క్యాజువల్ గా మనిద్దరం మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? నాకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మూర్తి గారు కూడా వాళ్ళ తరఫున ఆయనతో డిఫర్మేషన్ ఇది వేశారని విన్నా, కాపీ కూడా వచ్చింది నాకు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకొని నేను మీడియాలో బాగా కనపడాలి, ఆయనే చెప్తాడు కదా అన్ని, నేను ట్రోల్స్ ని బాగా ఎంజాయ్ చేస్తాను అని. అంటే అంత శాడిజం ఆయనకి, నాకు అర్థం కాల. ఒక్క వీడియో పెట్టలేకపోయాడా? మూర్తి గారు తప్పైపోయింది, క్షమించండి, ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడాను, ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడాను అని ఒక వీడియో పెట్టినట్టుంటే ఈ గొడవ ఇంత దూరం రాదు కదా, అంతే కదండి. అవును. ప్లస్ చెప్పండి. ఇప్పుడు మీరు ఇవన్నీ చెబుతూ అసలు కామాఖ్యలో వేణుస్వామికి ఎంట్రీ లేదు, అండ్ మీరు చెప్పిన ఫలానా తాంత్రిక పూజా నిర్వహణ అనేది వామాచార పద్ధతిలో జరిగే దానికోసం ₹1,50,000 ఎంతో వసూళ్ళు చేస్తున్నారు అని, అక్కడ అసలు ఆ పూజలు జరగవు అంటున్నారు. వాటిని పూజలు అంటారా, హోమాలు అంటారా, తాంత్రిక? కామాఖ్యలో వేణుస్వామికి ఎంట్రన్స్ లేదు అనేటువంటిది నేను ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూసా, ఒక లేడీ మాట్లాడుతూ ఉండగా. దట్ ఈస్ సెకండరీ. ఇంకొకటి తంత్ర పూజలు మంత్ర పూజలు అన్నారు కదా, అసలు కామాఖ్య మందిరంలో ఉన్నటువంటి దశమహావిద్యల గుళ్ళల్లో ఏ గుడిలో కూడా అసలు విగ్రహం ఉండదండి. ఈ విగ్రహం ఉండదు. కావాలంటే మీరు లైవ్ వెళ్ళి చూపించుకున్నా సరే ఏ గుడిలోనూ విగ్రహం ఉండదు. యోనికి మాత్రమే పూజ చేస్తారు. ఆ యోని పూజ కూడా అసలు కనపడదు. అందులో నుంచి కామాఖ్య మందిరంలో ఉన్నటువంటి అమ్మవారిలో నుంచి నీరు ఊటగా వస్తూ ఉంటుంది. దాన్ని తీర్థంగా ఇస్తారు తప్పితే మందు కూడా నైవేద్యం పెట్టరు కామాఖ్య గర్భగుడి ప్రాంగణాలలో. బయట బలిపీఠం అని ఉంటుంది, అక్కడ మేకలను ఇస్తారా గొర్రెలను ఇస్తారా తర్వాత విషయం. ఇంకొకటి కామాఖ్య గుడి ఉదయం 6 గంటలకో 4 గంటలకో తెరుస్తారు, సాయంత్రానికి మూసేస్తారు. అందులో ఒక స్పెషల్ దర్శనం మాత్రమే ఉంటుంది, విఐపి దర్శనం అని ₹500 టికెట్. అది కూడా 250, 300 లేక 340 మందికో 350 మందికో టికెట్స్ ఇస్తారు తప్పితే తెగ ఇచ్చేయరు. ఏమి తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అని మాట్లాడేస్తే ఎలాగండి? ఇంకొకటి అంబుబాచి అని సమేతో జరుగుతుంది మేళా, ఒకటి ఇయర్లీ వన్స్. ఇది కూడా చాలా మందికి తెలియదు. అమ్మవారు బహిష్ అవుతారు, సంవత్సరంలో 3 రోజులు 4 రోజులు గుడి మూసేస్తారు. మూసేసిన తర్వాత జరిగేటువంటి మేళా అది. చాలా మంది ఏమనుమానం ఉందంటే అక్కడ తెల్ల బట్ట వేస్తారు, అమ్మవారి రక్తం మరకలు ఆ బట్టకు అంటుకుంటాయి, దాన్నే ప్రసాదంగా ఇస్తారు అని చాలా మంది నమ్ముతారు. అక్కడ జరిగేది అసలు తెల్ల బట్టే వెయ్యరు, ఎరుపు బట్టనే వేస్తారు అక్కడ. అదే కట్ చేసి పీసులుగా భక్తులకి ఇస్తారు ఆ టైంలో. ఏదో మాట్లాడేస్తే ఎలాగండి? కామాఖ్య గురించి తెలియని వాళ్ళు ఏదన్నా చెప్తే వింటారేమో కానీ జనాలు ఒరిజినల్ గా చూసొచ్చిన వాళ్ళు, ఒరిజినల్ గా అనుభూతిని పొందిన వాళ్ళు కామాఖ్య గురించి అలా మాట్లాడరండి. చెప్పండి. ఓకే, ఇప్పుడు బాలకృష్ణ గారు, ఇప్పుడు మీరు అఘోర శక్తిపీఠం నిర్వహిస్తున్నారు. గడిచిన 3 దశాబ్దాలుగా మీరు వారణాసిలో ఉంటున్నట్టు తెలుసు. ఈ అఘోరాలు కూడా ఇటువంటి తంత్రాలే చేస్తారు, శవాల మీద కూర్చొని. ఇలాంటివన్నీ కూడా ఆయనకి, వేణుస్వామి గారికి మీకు ఎంత అథారిటీ ఉందో ఆయనకు కూడా అంతే అథారిటీ ఉంది. పూజలు, హోమాలు, తంత్రాలు అని ఆయన క్లెయిమ్ చేసుకుని, ఆయనకి సెలబ్రిటీలందరూ మ్యాక్సిమం ఆయనకి అనుచరులు, భక్తులు అలమొట్పు కన్నులతోటి ఆయన ఆరాధిస్తారనే పేరు కూడా ఉంది. నిజమేనా ఇదంతా? సార్, పిచ్చి పరాకాష్ఠకి వెళ్తే ఇలాగే ఉంటుందండి. ఉదాహరణ చెప్తా. తంత్ర పూజలు చేస్తారు, శవాల మీద కూర్చుంటారు అని చెప్పారు కదా. అవి ఎక్కడ చేస్తారు? ఉత్తరప్రదేశ్, కామాఖ్య ఇలాంటి ప్రదేశాల్లో చేస్తారు. ఇళ్లల్లోనూ, గుళ్ళల్లోనూ, ఫామ్ హౌస్ లోను అసలు ఇలాంటివి చెయ్యరు. నెగిటివిటీని ఎక్కువగా క్రియేట్ చేసేటువంటి పూజలు ఇవి.
మీరు అన్నారు కదా ఇంకో అథారిటీ ఉంది, నేను తంత్ర విద్వాంసుని. అసలు అక్కర్లేదండి. దాన్ని ఏమంటారు, లలితా సహస్రనామంలో కంటిన్యూస్ గా ఒక 3 శ్లోకాలు చెప్పమానండి, సుప్రభాతం వరుసగా చదివి వినిపించమనండి. ఏ పూజలైనా సరే, ఏ తంత్ర పూజలైనా, ఏ మంత్ర పూజలైనా కూడా ఎదుటి వాడికి మంచి జరగాలి అనేటువంటిదే చెయ్యాలి. దానికి క్రియ తెలిస్తే, తెలియకపోతే అన్ని మూసుకొని ఒక పక్క కూర్చోవాలి. సెలబ్రిటీలు ఈయన దగ్గరికి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఏం తెలుసండి? పొద్దున్న లేస్తే షూటింగ్కి వెళ్తారు, సాయంత్రానికి వస్తారు. పొరపాటున ఏదన్నా టైం బ్యాడ్ అయితే ఎవరిని కలవాలి? వేణు ఉన్నాడు కదా, వేణు కాదు అని కూడా అంటలేదండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బ్రాహ్మడు కాదు, నేను కులాన్ని తీసుకురాకూడదని చెప్పి నేను తేవట్లేదు. వేణుని కలవాలి, కలుస్తారు. ఆయన ఏదో చెబుతాడు, వాళ్ళు ఏదో వింటారు, వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకోకుండా ఎట్లా? ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నానండి మీకు. వారణాసిలో శవ పూజలు చేస్తారు, శవం మీద కూర్చొని చేస్తారు, ఉన్నాయి. ఎట్లా చేస్తారు? ఇంటికి తెచ్చుకొని పెట్టుకోరుగా శవాన్ని. శ్మశానాల్లోకి వెళ్ళి అఘోరాలు పర్టికులర్ టైమ్స్ ఏనండి, రోజు శవ పూజలు చేయరు. పౌర్ణమి, అమావాస్య, గ్రహణ సమయాలలో వాళ్ళు వెళ్ళి ఏ డెడ్ బాడీ అయితే తగలబెట్టడానికి రెడీగా ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగంగానే కళ్ళు మూసుకొని ఆ డెడ్ బాడీకి సంబంధించిన బంధువులు ఆయన దగ్గర పెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు చేసే సాధన లోక కళ్యాణం కోసమే ఉంటుంది తప్పితే ఇష్టం వచ్చినట్టు వాడికి చేతబడి చేద్దాం, వీడికి చేతబడి చేద్దాం అన్నట్టు ఉండదు. ఆ శవ సాధన అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళకే అప్పగిస్తారు ఆ శవాన్ని. దానం చేసుకోండి అమ్మా అని. వాళ్ళ భావన ఏంటంటే మా మా బంధువుల వ్యక్తి అని అనుకోరండి. శివుడు సాక్షాత్తు కూర్చొని జపం చేసుకొని వెళ్ళిపోయారు అనే భావనతోనే చేస్తారు. అందుకే కాశీలో కాశ్యాంత మరణాన్ముక్తి అంటారు. కాశీలో శవం దహనం చేసేటప్పుడు కూడా ఎవ్వరు కూడా ఏడవరసు. అద్భుతమైన నగరం, ఆనందవనం, మహాశ్మశానం. ఇంతటి గొప్ప క్షేత్రంలో ఇలాంటి పూజలు కూడా జరుగుతాయా అంటే జరుగుతాయి. పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, ప్లేస్ని బట్టే పూజలు చేస్తారండి. ఎట్లా పడితే అట్లా చేస్తే మీరు గమనించండి, ఈ వేణుస్వామి అనేటువంటి వ్యక్తి చేసిన ఏ పూజ కరెక్ట్ అయ్యింది, నేను జ్యోతిష్యపరంగా మాట్లాడట్లా, ఈయన తీసుకెళ్లినటువంటి వ్యక్తులకి ఏ పూజ చేస్తే కరెక్ట్ అయ్యింది. ఇంకో సింపుల్ లాజిక్ చెప్తా, ఒక బీజాక్షరాన్ని తీసేసి మాట్లాడతా నేను, ఎందుకంటే బీజాక్షరాలు పలకకూడదు అంటారు. ఇప్పుడు దశమహావిద్యంలో కమలాత్మిక అని ఒక ఆవిడ ఉందండి. ఆవిడ మంత్రాన్ని జపిస్తూ కామాఖ్య వెళ్ళి ఆవిడ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ తామర పూసలతో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వల్లులు ఏమీ ఇవ్వక్కర్లా. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం నమో భగవతే స్వర్ణకర్షణ భైరవాయ దాపయ దాపయ అని ఒక మంత్రం ఉంటుంది. ఇలాంటివి చెప్పాలండి. లేదు కష్టం వచ్చింది, లలితా సహస్రనామంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముఖ్యత. ఇలా సంతానం లేదు అంటే కృష్ణుడి మంత్రాలు ఉన్నాయి. దేవకీసుత గోవిందం వాసుదేవం జగత్పతే దేహి మేతనయం కృష్ణ మీరు మంత్రాలు చదివితేనే ఒక్క నిమిషం సార్, మంత్రాలు చదివితేనే చిత్తకాయలు రాలుతాయా అంటే ఖచ్చితంగా రాలుతాయి. ఎప్పుడు నిష్టగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నువ్వు చేసేటువంటి పని నువ్వు చేస్తూ మంత్రం కూడా చేస్తూ ఉంటే సంవత్సరాలలో జరగాల్సిన పని 6 నెలల్లోనే జరిగిపోతుంది. చెప్పండి. మీరు 2 ప్రశ్నలు. కాశీలో శవ పూజలు అన్నారు, అఘోరాలు చేస్తారు, అఘోరాలని సాక్షాత్తు శివస్వరూపంగా భావించి వారికి శవాల్ని అప్పగిస్తారు వాళ్ళ బంధువులు అన్నారు. సో ఈ శవ పూజలు చేసేప్పుడు శరీర భాగాలు తొలగించడం అంటే ఆ పూజా ప్రక్రియలో భాగంగా అలాంటివి ఏమైనా జరుగుతాయా? ఒకటి. రెండో ప్రశ్న చాలా మందికి అనుమానం ఉందండి. రెండో ప్రశ్న, మీరు అఘోరా పీఠాధిపతిగా ఉన్నారు,
ఒక పీఠమే నిర్వహిస్తున్నారు మీరు ఎప్పుడైనా చేశారా? సార్ మీరు అడిగిన క్వశ్చన్ మరి విచిత్రంగా ఉంది. ఏదో నాకు పెట్టేట్టున్నారు మీరు. అయినా కానీ చెప్తా, నేను అఘోర సాధన చేస్తానండి, అఘోర మంత్రాన్ని అనుష్ఠిస్తాను. కానీ అఘోరాల్లో పూర్తిగా నేను కలిసిపోలేదు. సాంసారిక జీవితంలో ఉండి అఘోర మంత్రాన్ని నేను రోజు అనుష్ఠానం చేస్తాను. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, శవాలను తింటారా అని. ఎప్పుడు పడితే అప్పుడు తినరండి. పర్టికులర్ టైమే చెప్పారు కదా, అది కూడా శవాన్ని కట్ చేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినరు. ఒక చిన్న పీస్ కట్ చేసి అఘోర సాధకులు తింటారు. ఒకవేళ ఇష్టం లేకపోతే అది కూడా చేయటం, ఆ పీసుని కళ్ళకు అద్దుకొని కింద వదిలేస్తారు. శాస్త్రంలో కళ్ళకు అద్దుకున్నా కానీ తీసుకున్నాను అన్న భావన ఉంటుంది కాబట్టి. ఇకపోతే ఆయనకి చెప్తూ ఉంటాడు పంచమకారాలు అని. పంచమకారాల్లో మనకి కావలసినవి రెండేనండి, మంత్రము, ముద్ర. పంచమకారాలు అంటే అవి పేరు మళ్ళీ మద్యము, మాంసము, మైథునము, మంత్రము, ముద్ర. ఈ ఐదిట్లో కూడా రెండే ప్రామాణికం, మంత్రము, ముద్ర. ఇది ఏ శాస్త్రంలో రాసింది అంటే ఒకే ఒక పుస్తకంలో రాసింది, రుద్రయామిడం అనేటువంటి గ్రంథంలో. అంతేగాని కోసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటాం కాదండి. వేణుస్వామి, మీరు బీయింగ్ అఘోర వేణుస్వామిని మీరు ఎప్పుడైనా వారణాసి మహాశ్మశానంలో కానీ లేకపోతే కామాఖ్యలో కానీ ఆ సంవత్సరంలో ఒకసారి జరిగే మేళాలో కానీ మీరు ఎప్పుడైనా చూసారా? మీకు తారసపడ్డా? నేను చూడలేదండి. కామాఖ్య వెళ్ళుంటారు ఆయన, వారణాసి ఎంతో మంది వస్తుంటారు. ఆయన పర్టికులర్ వచ్చిన టైంలో నేను ఉండాలి, లేకపోతే ఆయన కలవాలి అన్న భావన నాకు ఉండాలి. బట్ వచ్చారో లేదో కూడా నాకు తెలియదు. యాక్చువల్గా నిజంగానే తెలియదు. ఇది ఎట్లా ఉంటుందంటేనండి, ఇది ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి, సాత్వికంగా చేసుకునే మంత్రాలు ఉన్నాయి. అసలు మీకు ఇంకా ఆశ్చర్యపోతారు చెప్తే, అశుద్ధాన్ని నోట్లో పెట్టుకుని కూడా చేసేటువంటి మంత్రాలు ఉన్నాయి, అఘోరాలు చేస్తారు. బట్ అవన్నీ బయటికి చెప్తామా అంటే అనవసరమైనవి సబ్జెక్ట్ చెప్పకూడదండి. సాత్వికంగా మంత్రం చదువుకుంటూ లబ్ధి పొందేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాకపోతే తంత్ర సాధన వల్ల కొంత, తంత్ర సాధన మీన్స్ వీళ్ళు చేసే పనుల వల్ల, ఈ క్షుద్ర పూజల వల్ల, అది క్షుద్రం కూడా కాదు ఒక విధంగా, క్షుద్ర పూజల వల్ల ఫలితం 50 రోజుల్లోనే వచ్చేస్తుంది. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు అన్బిలీవబుల్, నమ్మరెవరు. అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోతాడు. అదే మంత్రం చేశారనుకోండి, అనుష్ఠానం శాశ్వతంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, మొహంలో ఒక గ్లోనెస్ వస్తుంది. అఘోరాలు చేసే పనులన్నీ మనం చేస్తామంటే అవి జరగని పని. అసలు అఘోరా అనేవాడు ఒకడు తయారవడానికే ఎన్నో కష్టాలు పడతాడు. ముందర వాడికి ఆ ఇది ఉన్నదా లేదా అనేటువంటిది గురువులు పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత రకరకాల పరీక్షలు. సడన్ గా మనల్ని చూసి ఒక మనిషి వీడు అఘోరాగా పనికి వస్తాడు అని గురువు అనుకుంటే, వాడు దానికి ఒప్పుకుంటే ఇక్కడే ఉందని చెప్పి 4-5 రోజులు రాడు గురువు. వాడి ఓపికను ముందర పరీక్షిస్తారు. తర్వాత ఆ నగ్నంగా ఊరు మొత్తం తిరిగి అంటారు. ఇలాంటివి చాలా కఠినమైనవండి, కష్టమైనవి. కానీ లోతు తెలిసే కొద్దీ నాకు గురువు మంత్రాన్ని ఇస్తున్నాడు అనే భావన కఠినంగా మనసులో పెట్టుకొని అతను ఏం చేసినా పర్వాలేదు, నేను గురువునే నమ్మాను అని అనుకోగలిగితే అఘోరాగా తయారై అద్భుతంగా దేశాన్ని రక్షించడానికి పనికొస్తాడు, లోక కళ్యాణం చేయడానికి పనికొస్తాడు. అఘోరాలు ఎవ్వరూ కూడా నాకు తెలిసినంత వరకు బయటకు వచ్చి మాట్లాడటం ఇలాంటివి ఉండవండి. వాళ్ళ వృత్తి, వాళ్ళ జీవనం ఏదో వాళ్ళు, వాళ్ళ ధ్యానం ఏదో వాళ్ళు, వాళ్ళ పూజలేవో వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. రైట్. మరి ఈయన చేసిన పూజలలో అఘోర తరహా పూజలు కూడా ఏమైనా చేశారా? మీ నోటీసులో ఏమైనా ఉన్నాయా? సార్ నేను ఇందాక ఒక వర్డ్ చేసి చెప్పాను, ఈయనకి అసలు ఏం వచ్చు అనేటువంటిది ఫస్ట్ క్లారిటీ తీసుకోండి. నేను మధ్యంగా మనసుని తింటాను, యోనికి పూజ చేస్తాను, యోని తల్లితో సమానం,
ఏదేదో చెప్తూ ఉన్నాడు కదా. అసలు యోని అసలు ఎన్ని ఉన్నాయండి? శక్తిపీఠాలు 18. నేను 108 అని చెబుతా. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. నేపాల్ పశుపతినాథుడి మందిరంలో వెనక భాగంలో గుహ్యాంబిక అమ్మవారు అనేటువంటిది ఒక ఆవిడ ఉంది. ఆవిడ గుహ్యము అంటే యోని, ఆ యోని రూపంలోనే ఉంటుంది ఆవిడ. మనం అక్కడికి వెళితే ఎన్ని అందులో వేసినా, దట్ మీన్స్ అరటిపళ్ళు కానీ, జామకాయలు కానీ, కొబ్బరికాయలు కానీ ఎన్ని అందులో వేసినా, ఎన్ని కిలోలు వేసినా అది మునిగిపోతూ ఉంటాయి. అక్కడ తీర్థమే ఇస్తారో తెలుసా అండి? ఆ యోనిలో నుంచి వచ్చేటువంటి నీటినే తీర్థంగా ఇస్తారు. అంతేగాని గుహ్యాంబిక అమ్మవారు కదా, మందు నైవేద్యం పెడదామనో, ఏదో పెడదామనో, మాంసాన్ని ఇద్దామనో అలా ఆలోచించరు. ఫస్ట్ ఇలాగే కాఠ్మాండులో మనోకామన, మనసులోనిటువంటి కామితార్థాలను తీర్చేటువంటి తల్లి ఆవిడ కూడా ఉన్నారు అక్కడ. కాకపోతే ఆవిడ గ్రామ దేవతగా కొలుస్తారు అక్కడ. అక్కడ బలులు ఇస్తారు. రోజు కోళ్ళని, మేకలని, జంతువులని బలులు ఇస్తారు అక్కడ. కొన్ని ప్రదేశాలలో కొన్ని చెయ్యాలి. నేను తంత్ర పూజ చేస్తాను, ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టండి తంత్ర పూజ అంటే, చేసిన తర్వాత వచ్చే నెగిటివ్ ఎనర్జీని తట్టుకోవడానికి ఫ్రాంక్ గా చెప్తున్నా, ఆ భగవంతుడు కూడా కాపాడలేదు. అందుకే అని ఇందాక హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అని. స్టిల్ ఇప్పటికీ కూడా వేణు అనేటువంటి వ్యక్తి మీడియా పరంగా మూర్తి గారికి క్షమాపణ చెప్పి, అయ్యా నేను ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఏదో వాగి చచ్చాను, నన్ను క్షమించండి అని చెప్తే ఈ గొడవ ముగిసిపోతుంది. 24 గంటలు నేను మీడియాలోనే కనపడాలి, నాకు ఒక హైప్ కావాలి. ఏం చేసుకుంటారండి? పెంచింది మీడియానే. స్వయంకృతాపరాధంతో దించింప చేసింది మీడియాని. అది గుర్తుపెట్టుకోవాలి కదా. నోటికేదొస్తుంది మాట్లాడేయటం కాదు కదా. ఒక మంత్రం రాగానే ఓ నమో వెంకటేశాయ అంటాడు, అయిపోయింది. అసలు వెంకటేశ్వరుడి సుప్రభాతంలో ఈ నవగ్రహాలన్నీ కూడా వెళ్ళి, అయ్యా మాకేదన్నా ఉంటే పని కనిపించండి అని అనుకుంటాయి. నేను చెప్పట్లా, అది సుప్రభాతంలోనే ఉంది. అటువంటప్పుడు మూలాన్ని మనం వదిలిపెట్టి వీటి వెనకాల పడితే ఎలాగండి? తప్పు కదా. ప్రజలకి ఇచ్చేటువంటి మెసేజ్ ఎలా ఉండాలంటే, మనం చేసే పనిని ఎదుటివాడు వేలెత్తి చూపకుండా ఉండాలి. మాంసం తింటారు అని మెళ్ళో బొలికిలేసి తినగలరు కదా ఎవరు. ఫైనల్గా బాలకృష్ణ స్వామి అఘోర పీఠ నిర్వాహకులుగా మీరు వేణుకి ఇచ్చే సలహా, ఎందుకంటే మీరు వేణుస్వామి అనే మాట అంగీకరించట్లేదు కదా, వేణు గారికి ఇచ్చే సలహా ఏంటి? నేను ఇందాకే చెప్పా, వేణు గారికి ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ ఆ ఇగో తగ్గించుకోండి. మీ వల్ల, దట్ మీన్స్ వేణు వల్ల వాళ్ళ భార్యకు ఉన్నటువంటి విలువ కూడా పూర్తిగా పతనమైపోయింది. నీ మూలకంగా నువ్వు అడ్డం పెట్టుకొని బయటికి తీసుకొచ్చిన నీ శ్రీమతి మీడియా ముందు మాట్లాడుతూ అందరూ రావాలి అని ఎందుకు వచ్చింది ఆవిడ? అది కూడా చెప్పింది పాపం ఆవిడే చెప్పింది. నేను ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చానా నా మ్యూజిక్ ను వదిలేసి అంటే అంత ఫోర్స్ఫుల్ గా ఆవిడని తీసుకొచ్చి నీకు కవరేజ్ ఇవ్వాలా? ఆవిడకు ఉన్నటువంటి విద్యని ఆవిడ చూపిస్తే చాలు. ఇప్పుడు ఆవిడ మీద కూడా గౌరవం పోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసలు ఈ పంచమకారాలు, పంచబలులు ఎక్కడ పడితే అక్కడ ఇస్తూ, దయచేసి ఇప్పటికైనా క్షమించమని మూర్తి గారిని అడిగితే ఆయన ఏమన్నా బాగుంటుంది. ఒక్క నిమిషం అండి, కానీ ఒకటండి, పక్కన పెడితే ఆ కథ బయటికి రావాలి. నేను అనుకున్నట్టుగా అయితే నా మనసులో ఉన్నటువంటిది చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈయనకి డ్రగ్స్ మీద కూడా పేరు ఉంది అని చెప్పగలను. బట్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మీరు చెప్తూనే ఉన్న వాస్తవం అని చెబుతూనే అది నా వ్యక్తిగత అభిప్రాయం అంటారు. ఇప్పుడు యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. మీరు చెప్పిన దాన్నే మీరు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. మీరు నిర్దిష్టంగా చెప్పగలరు ఆయనకి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయని? నిర్దిష్టంగా చెప్పగలను డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయంటే నేను ఎవరు ఆయనతో కలిసి తిరిగారా?
ఆయన డ్రగ్స్ కొంటుంటే నేను చూశానా? పోనీ పెట్లర్ అయితే నేను చూశానా? రైట్. అయితే మీకు అనుమానం మాత్రమే ఇది మీ అనుమానం నాకు మాత్రమే. అనుమానం అండి, ఖచ్చితంగా 100% అనుమానం. ఎందుకన్నానంటే ఆయనంతటా ఆయనే మాట్లాడాడు కదా వాసుదేవరావు గారు, నాకు పబ్బులు ఉన్నాయని, ఆ తర్వాత బార్ షాప్ ఉందని, గోవాలో ఉందని, థాయిలాండ్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారని. ఈ గోవా లింకులు ఏంటి? మీ ఛాలెంజ్ ఆయన స్వీకరించి మీతో లైవ్ డిబేట్ లో పాల్గొంటాను అంటే మీరు రెడీగా ఉన్నారా? ఆయన నేను రెడీ, నేను 100% రెడీ.